హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను సాక్షి ఫండే ఆదివారం పుస్తకంలో వచ్చిన పద శోధన 812 తెలుగు పజిల్లోని ప్రశ్నలకు సమాధానాలు పూరించబోతున్నాను. ముందుగా అడ్డంలోని మొదటి ప్రశ్న. ఈ హాస్య నటుడు ప్రస్తుతం ప్రజాశాంతి పార్టీ సభ్యుడు. బాబు మోహన్. రెండు నిలువు. ఫోటోగ్రాఫర్గా అడుగుపెట్టిన నటుడు. ఈయన రూటే వేరు. మోహన్ బాబు. మూడు నిలువు. ఏనుగు. హస్తి. ఏడు అడ్డము. ప్రాచీనుల విభజన ప్రకారం ఒక స్త్రీ జాతి. హస్తిని. నాలుగు నిలువు. ద్వితీయ విభక్తిలో మొదటిది తలకిందులుగా. ద్వితీయ విభక్తి నిన్ నున్ లన్. మొదటిది నిన్ను తలకిందులుగా అన్నారు కాబట్టి ఇలా క్రింది నుంచి పైకి రాయాలి. ఒకటి నిలువు. డాష్ మహర్షి అంటే వ్యాసుడే కదా. బహుశా ఈ సంబంధం అంటే జాతిని ఏకం చేసిన ఆయన సంబంధమే అయుంటుంది. బాదరాయణుడు. బాదరాయణ సంబంధం అంటాం కదా. బాదరాయణ. పది అడ్డము. ఫిజిక్స్లో నోబెల్ బహుమతి పొందిన భారతీయుడు. పేరు చాలు, ఇనిషియల్స్ అక్కర్లేదు. సివి రామన్ గారు. పేరు చాలు అన్నారు కాబట్టి రామన్. 13 అడ్డము. వివాహ కాలమందు వధూవరుల నొసట కట్టేది. బాసికం. బాసికం. 14 నిలువు. అంతఃపుర కావలివాడు. కంచుకి. కంచుకి అంటాము. కంచుకి. 18 అడ్డము. పంచమ స్వరం ఆలపించే పక్షి. కోకిల. కోకిల. 5 అడ్డము. నిన్ను డాష్ వర్ణం వర్ణం సరిసరి కలిసేనే నయనం. నిన్ను కోరి వర్ణం వర్ణం. సాంగ్ ఉంది కదా ఫ్రెండ్స్, ఘర్షణలో. నిన్ను కోరి. నిన్ను కోరి. 5 నిలువు. ఈ కొండ నరసారావుపేట దగ్గర పెద్ద శైవ క్షేత్రం. కోటప్ప కొండ. కోటప్ప కొండ. 8 అడ్డము. టామ్ టామ్. టముకు. టముకు. 6 నిలువు. కరీముల్లా కొట్లో కాగితాల బరువు కనిపిస్తుందా. రీము. రీము అంటే కాగితాల బరువు. రీము కాగితాల బరువు అన్నారు, ఇక్కడ రీము. 9 నిలువు. లేడీ. లేడీ అంటే కురంగం. కురంగం. 11 అడ్డము. స్వామియే శరణం డాష్ అయ్యప్ప. స్వామియే శరణం అయ్యప్ప. 15 అడ్డము. యజ్ఞం వంటిదే. యాగం. యజ్ఞం వంటిదే. యాగం.
16 అడ్డము విశ్రాంతి, విరామం. ఇక్కడ రాయాలి విరామం. విశ్రాంతి అంటే విరామం. 15 నిలువు జాము. జాము అంటే యామం, 3 గంటలని యామం. 12 నిలువు డాష్ రాలు సవ్యంగా లేదు. డాష్ రాలు సవ్యంగా లేదు అన్నారు, అంటే వియ్యపు రాలు అని. సవ్యంగా లేదు అన్నారు కాబట్టి ఇక్కడ వి యావత్తు వచ్చింది, ఇక్కడ పూ మిగిలింది, ఇక్కడ పూ రాయాలి. వియ్యపు రాలు. పదిహేడు అడ్డము సునక రవం భౌ. రవం అంటే ధ్వని అని. భౌ కుక్క అరిచే అరుపు భౌ కదా. పద్దెనిమిది నిలువు 100 లక్షలు కోటి. 21 అడ్డము సమానం సాటి. 21 నిలువు బేరం తోడిది సారం. బేరసారాలు అంటాం కదా, సారం. 25 అడ్డము లక్షని ఒకప్పుడు అపురూపంగా ఇలా అనేవారు లకారం. లకారం. 26 నిలువు వాక్యం రసాత్మకం కావ్యం. రసాత్మకమైన ఒక వాక్యం అంటే కావ్యం అని. కావ్యం. 30 అడ్డము యజ్ఞాలలో దేవతలకిచ్చే ఆహుతి హవ్యం. హవ్యం. 20 నిలువు ఆమె ఇంటి పేరు బి. ఆమె పేరుకి అర్థం అలా. తను వాయించే రాగం ఏంటో చెప్పగలరా? బిలహరి. లహరి అంటే అలా అని, ఇక్కడ మొత్తం కలిపితే బిలహరి రాగం. ఇరవై 22 అడ్డము పూల తీగ లాంటి ఈ నటి పొలిటీషియన్ ఎవరో పోల్చుకోండి సుమలత. సుమలత. 24 నిలువు 2 లు అంటే 2 సార్లు లా అనే అక్షరం రాయాలి. లా లా. 29 అడ్డము నీటి వలన వ్యాపించే ఒక సాంక్రమిక వ్యాధి కలరా. 23 నిలువు మొసలి మకరం. 19 నిలువు భారతంలో ఆంబికేయుడు ఎవరు? ధృతరాష్ట్రుడు. ధృతరాష్ట్రుడు. 32 అడ్డము పంది. పంది అంటే సూకరం. సూకరం. 28 నిలువు పువ్వు ప్రసూనం. ప్రసూనం. 33 నిలువు తలకిందులైన దాకా. రివర్స్గా రాయాలి, క్రింది నుంచి పైకి దాకా. 35 అడ్డము అలనాటి ఛోటీ బహన్ హిందీ నటి నంద. 27 అడ్డము డాష్ లంభం అంటే విరహం విప్రలంభం. విప్రలంభం. 31 నిలువు కేఫెటేరియా సంక్షిప్తంగా కేఫే. 32
34 అడ్డము నిలబడి తినే ఫ్రెంచ్ స్టైల్ భోజనం బఫే. బఫే. ధృతరాష్ట్రుడు డూ రాయటం మర్చిపోయాను ఫ్రెండ్స్, సారీ ఫ్రెండ్స్. 36 అడ్డము ఇల్లు గూడు. వీడు అని కూడా అనవచ్చు, ఇక్కడ గూడు అని రాస్తున్నాను నేను. గూడు. అడ్డము నిలువు అన్ని ప్రశ్నలు అయిపోయినాయి ఫ్రెండ్స్. ఈ సాక్షి ఫండే ఆదివారం పుస్తకంలో వచ్చిన పదశోధన 812 తెలుగు పజిల్లోని ప్రశ్నలకు సమాధానాలు. నేను ఏవైనా తప్పులు రాస్తే మన్నించగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.